నేటి రాశి ఫలాలు వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే ఆర్థికంగా మరింత పురోగతిని సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఇక గృహంన సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా విజయం అనేది వరిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాల్లో ఉన్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు మిత్రుల సహకారంతో అన్నింటా పనులను పూర్తి చేసుకోగలుగుతారు. బంధువుల వల్ల కూడా లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. శుభవార్తలను వింటారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. మంచి వ్యక్తుల పరిచయం వల్ల వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకు భాగస్వాములతో అనుకూలత అనేది ఉంటుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి చాలా అనుకూలమైన స్థితులు అనేవి ఉంటాయి. విద్యా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక అనుకున్న కార్యసిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయమే పొందుతారు. ఈరోజు వృషభ రాశి వారు తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు లోన్ల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి లోన్స్ కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక వృషభ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఒక సమాచారం అందడం వలన చాలా ఆనందం పొందుతారు. అలాగే పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే భూ వివాదాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తొలగిపోయి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిభారం తగ్గడం వలన ఊరట చెందుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ప్రోత్సాహం అనేది ఈరోజు లభిస్తుంది. ఇక విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు. అలాగే మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.